అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి మళ్ళీ కూడా మాతో మ్యూచువల్గా మాట్లాడుకుంటూనే డైవర్స్ ఫైల్ చేసి ఇంకొక మోసం ఇట్లా అంటే మేము ఎన్నని మేము తట్టుకుంటామండి. మోసం మీద మోసము, మోసం మీద మోసము, ఇట్లా ఎన్నని తట్టుకుంటాము. అంటే అంటే ఆయన అనుకుంది ఏంటంటే ఈరోజు నేను ఇట్లా వచ్చి మీ అందరి ముందుకి ఉన్న వాస్తవాలని నిజాలని చెప్తానని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. నన్ను కానీ నా కుటుంబం కానీ చాలా చిన్న చూపు ఆలోచన ఉండడం వల్ల ఆయన మమ్మల్ని అంత కేర్లెస్గా అన్ని తప్పులున్నా కూడా ఇట్లా ఇట్లా ఇలాంటి బిహేవియర్తో ఇట్లా మమ్మల్ని భయపెట్టాలని చెప్పి ప్రయత్నించాడు. అంటే అంటే మా మీద చిన్న చూప అంటే ఆడపిల్ల జీవితము అని అంటే అంత చులకన భావం ఉంది ఆయనకి. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలే ఆడపిల్లల, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళే ఆడవాళ్ళ, అంటే వాళ్ళు మాత్రం ప్రొటెక్టెడ్గా లోపలగా హాయిగా ఉండాలి. మేము మాత్రం ఇట్లా అన్యాయం జరిగింది అని చెప్పి కోర్టుల చుట్టూ లాయర్ల దగ్గరికి ఇట్లా ఈరోజు నాకు అన్యాయం జరిగింది అని చెప్పి మేము ముందుకు వచ్చి ఇట్లాంటి పరిస్థితి ఇట్లాంటివన్నీ నాకు కలగడానికి రీజన్ ఎవరు అంటే ఖచ్చితంగా 100కి 100% జోగి రమేష్ అండ్ హిజ్ ఫ్యామిలీ మెంబర్స్. జోగి రమేష్ని ఒక్కడనే బ్లేమ్ చేయట్లేదు, నేను జోగి రమేష్ గారిని ఒక్కడనే బ్లేమ్ చేయట్లేదు, వాళ్ళ కుటుంబం మొత్తాన్ని వాళ్ళందరికీ ముందే తెలుసు ఖచ్చితంగా. దానికి సంబంధించిన ఆధారాలు, దానికి సంబంధించిన సంభాషణలు కూడా అతనికి పెళ్లికి ముందే ఈ విషయాలన్నీ తెలుసు వాళ్ళ పేరెంట్స్కి అనే సంభాషణలు కూడా నా దగ్గర క్లియర్ ఎవిడెన్స్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే నిన్న ఇవన్నీ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆధారాలు కానీ ఆడియోలు కానీ వీడియోలు కానీ ఎవిడెన్స్ కానీ నేను నా ఆడపిల్లగా నా సేఫ్టీ కోసం నేను ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా అది అన్ని ఏఐ వీడియోలు అని చెప్పేసి దాన్ని అంటే ఊరికే తీసేసినట్టు తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. మరి ఇంకా కూడా నా దగ్గర క్లియర్ ఎవిడెన్స్ అనేది ఉంది నాకు. అంటే నేను పెట్టింది జస్ట్ ఒక 20% మాత్రమే. ఆ రోజు నాకు తెలీదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు ఎవిడెన్స్ కూడా ఇవ్వాలి అని చెప్పి ఆ 20% ఎవిడెన్స్ మాత్రమే నేను ఫైల్ చేశాను, అదే బయటకు వచ్చింది. ఇంకా కూడా నా దగ్గర చాలా ప్రతి ఒక్క నేను ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసిన ప్రతి ఒక్క ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. అది కూడా నేను ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు మీ అందరికీ చూపిస్తాను. అది కూడా నేను అది ఏఐ వీడియోలా లేకపోతే ఏ వీడియోలు అనేది మేము చూపించిన తర్వాత ఫోరెన్సిక్ కి పంపించి టెస్ట్ చేయించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దానికి కూడా మా దగ్గర ఉన్న వీడియో ఎవిడెన్స్ ప్రతి ఒక్కటి కూడా మేము కోర్టులో ప్రొడ్యూస్ చేశాము. అండ్ దానికి సంబంధించిన ఒరిజినల్ డివైజెస్ కూడా మేము సబ్మిట్ చేసి ప్రతి ఒక్కటి మేము లీగల్ పరంగా ముందుకెళ్తున్నాము. అండ్ ఈ ఇప్పటికైనా అట్లీస్ట్ జోగి రమేష్ గారు అండ్ శకుంతల గారు వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి, వాళ్ళు చేసిన అన్యాయం ఏంటి, ఒక ఆడపిల్లని పెట్టిన బాధ ఏంటి అనేది కొంచెం గుర్తించి నన్ను వీలైనంత తొందరలో మీ అందరి ద్వారా నేను తెలియజేసుకోవాలి. ఏమనుకుంటానంటే నాకు తొందరగా దీని నుంచి విముక్తి కలిగి నేను ఒక పీస్ఫుల్ లైఫ్ని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అది జోగి రమేష్ గారు సహకరించి నాకు విముక్తి కలిగించి ఇప్పటికైనా ఆయన పెట్టిన ఇబ్బందులను ఆపేసి విముక్తి కలిగిస్తే అది అందరి సపోర్ట్తో. నాకు పెళ్ళికి వచ్చిన పెద్దలు కానీ వైఎస్ జగన్ గారు కానీ ఇప్పుడు ఏంటి సజ్జల రామకృష్ణ గారు కూడా వచ్చారు. అండ్ ఇంకెవరు విడుదల రజనీ గారు, పెళ్ళికి వచ్చిన పెద్దలందరూ ఇట్లా అందరూ పెద్దల సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరి సపోర్ట్తో నాకు వీళ్ళని తొందరలో నాకు న్యాయం జరిగి దీంట్లో నుంచి విముక్తి మీ హెల్ప్తో కలిగించాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నాము. అది
ఇంకొక విషయం జోగి రమేష్ గారు జోగి రమేష్ గారు మమ్మల్ని మా న్యాయం ఫ్యామిలీ అంటే నాకు వీలైనంత తొందరలో దీంట్లో నుంచి బయటపడేయడమే నాకు న్యాయం అండి. ఫస్ట్ దీంట్లో నుంచి జోగి రమేష్ గారు డైవర్స్ ఇచ్చి నాకు ఏ రకంగా విముక్తి, ఒక ఆడపిల్లగా నేను అన్యాయం చేశాను అని ఆయనకి ఏ రకంగా నాకు న్యాయం అనిపిస్తుందో ఆ రకమైన న్యాయమే నేను చేయాలని కోరుకుంటున్నాను. ఫైనల్ గా నేను కోరుకునేది ఏంటంటే దీంట్లో నుంచి విముక్తి కలిగి నాకు ఒక పీస్ఫుల్ లైఫ్ స్టార్ట్ చేయాలనేది నాకు న్యాయం. ఒక్క నిమిషం అండి నేను చెప్తాను. జోగి రమేష్ గారు అంటే ఇంకొక విషయం, జోగి రమేష్ గారు ఏనాడు కూడా మమ్మల్ని ఒక మనుషుల్లాగా, అంటే నేను పిల్లల్ని ఇచ్చిన వాళ్ళ ఇంటికి కనీసం ఒక వియ్యంకుడు వాళ్ళు వచ్చిరని చెప్పి మర్యాద కూడా మాకు ఉండకపోయింది. మా ముందేమో బావగారు రండి అనేది, మేము పోయిన అరే ఊరే అనేది. ఇదండి పద్ధతి. ఒక్కటండి, ఏనాడు కూడా మాకు జరిగిన అన్యాయం ప్రతి ఆడపిల్ల తండ్రిగా, ఒక ఆడపిల్ల తండ్రిగా నేను కోరుకునేది, ఇంత అన్యాయం ఏ ఆడపిల్లకు జరగకూడదు సార్. ఏ ఆడపిల్ల తండ్రి కూడా. ఎందుకంటే ప్రతి ఆడపిల్లని ప్రతి తల్లిదండ్రులు ఎంతో గార్భంగా పెంచి పెద్ద చేస్తారు. ఆమె జీవితం మంచిగా చూస్తారు. నేను ఎంతో నమ్మకంగా నేను జోగి రమేష్ ఫ్యామిలీకి నేను నా బిడ్డని, నాకు అందరూ ఆడపిల్లలండి, నాకు మగపిల్లలు లేరు. నేను సంపాదించిన యావదాస్తి నేను నా బిడ్డకే నేను ఇస్తానని చెప్పి, నా చిన్న బిడ్డకి నాకంటే ప్రేమ అతనికి ఎక్కువ ఇస్తానని చెప్పేసి ఆ రోజు కూడా చెప్పిన అతనికి. కానీ పెళ్ళైన కొద్ది రోజులకే ఇంకా తండి మొత్తం ఉన్నదా మొత్తం అమ్ముకొని రండి, కారు పెట్టండి, బంగారం పెట్టండి, ఇంకా పెట్టండి. కేజీల బంగారం పెట్టేవండి. ఎవరండి మా గౌడు కులంలో పెట్టేది? నేను గౌడ్నండి, ఒరిజినల్ మేము. రాండి మా సూర్యాపేటలో. నేను ఇలా గౌరవం చెప్తున్నా. నేను 10 సంవత్సరాలు తాళ్ళు కూడా ఎక్కిన. వ్యవసాయం చేసిన కుటుంబం మాది, వ్యాపారం చేసి పైకొచ్చిన కుటుంబం మాది. ఈ రాజకీయాలు తెలియదు మాకు, కుట్రలు కుతంగా తెలియదు. మేము కేవలం పిల్లల్ని మంచిగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి మీ చేతిలో పెట్టినామండి. పెట్టిన కొద్ది రోజుల నుంచే మాకు ఇంత ఘోరమైన అన్యాయం జరిగి నా బిడ్డని ఈరోజు ఇంత ఘోరంగా దాని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళకున్న ఆవేశం 14 నెలలు సార్, 14 నెలలండి. 14 నెలల నుంచి కూడా మేము ఏ రోజు కూడా ప్రశాంతంగా ఉన్న రోజు లేదు. రమేష్ గారు నిన్న ఒక నెల బాగా ఇబ్బంది పడ్డామని చెప్తున్నారు. ఒక నెలకు 14 నెలలకు ఎంత తేడా ఉందండి? ఒక ఆడపిల్ల తండ్రిగా నేను ఖర్చు పెట్టుకొని ఈమె కంటే ముందు ఒక 5 నెలల ముందు ఈమె పెళ్లి చేసినండి. మళ్ళీ అయినా నాకు వెళ్ళదు, నాకు ఇబ్బంది అవుతుందన్న కానీ నాకు బాగా ప్రెషర్ చేసి కాదు ఖచ్చితంగా కావాలని చెప్పేసి ప్రెషర్ చేసి మళ్ళీ ఈమె పెళ్లికి ఏదో టైం దొరుకుతుంది అనుకున్నాం. ఒక 2-3 నెలలు టైం ఇవ్వకుండా మాకు ఇబ్బంది పెట్టి మీ బాబుకు మీకు మీ ఫ్యామిలీకి ఉన్న అవన్నీ దాచిపెట్టి నా బిడ్డ జీవితాన్ని ఇలా ఈ విధంగా తయారు చేశారు. అందరూ గమనించాలండి. ప్రతి ఒక్కరు 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు, బయట ఉన్న తెలుగు వాళ్ళు, ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు 2 రాష్ట్రాల 9 కోట్ల మంది ప్రజలు గమనించాలి సార్ ఈ విషయాన్ని. మా విధంలో ఏ విధంగా తప్పులేదండి. మా దగ్గర న్యాయమే, మాకు న్యాయమే జరగాలి. భగవంతుడు ఎప్పుడు మాకు న్యాయం వైపు ఉంటాడు. న్యాయం ఖచ్చితంగా దొరుకుతుంది. మాకు న్యాయం జరగాలి. ఇంకోటి అమ్మా సార్, ఇవన్నీ చెప్పాలని చాలా చెప్పినాం. ఇవి ఎట్లుందంటే సార్, ఇది ఒక దొంగ నడిచినట్టుంది. వినండి బాగా సార్. తప్పు మాది కాదు సార్, తప్పు నేను నా బిడ్డని ఇచ్చినాం 14 నెలల నుంచి కూడా. అబ్బాయి ఇంటికి పంపించారు. ఇంటికి పంపించి ఆ అబ్బాయి పరిస్థితి కొద్దిగా చక్కదిద్దుకున్నది. మీరు ఇంటికాడని చెప్పి ఇంటికి పంపించిన తర్వాత ఏనాడు కూడా అమ్మాయిని కానీ మమ్మల్ని పలకరించింది లేదు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ శ్రావణ మాసం వచ్చింది. శ్రావణ మాసంలో పంపించాం ఇంటికి. ఆ పంపించిన నెల రోజుల్లో కూడా నా బిడ్డని ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నించారు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మాయి శ్రావణ మాసంలో ఉన్నది ఒక 20 రోజులు అక్కడ ఉంది, ఒక 20 రోజులు ఇక్కడ ఉన్నది. పెళ్లి కంటే ముందు, పెళ్లి ముందు కూడా మాకు, పెళ్లి తర్వాత కూడా మాకు ఎట్లాంటి వాళ్ళ కానించి లేదు. ఇంటికి పంపించి కూడా మాకు, ఇంటికి పంపించడానికి కానించి కూడా ఫోన్ల ద్వారా కూడా రాజీవ్ బెయిర్ ఇచ్చిన కాల్స్ కూడా మీరు అనేది విన్నారు.
వాళ్ళ అత్తమ్మ ఫోన్ చేసి ఏమైందమ్మా మీ బంగారం ఏమైంది, డబ్బులు ఏమైంది, మీరు రాండి తీసుకురండి అని చెప్పేసి మాకున్నే మొత్తం అమ్ముకొని రాండి అని చెప్పడం వరకే వాళ్ళ బాధ్యత. ఈరోజు నా బిడ్డ ఏ తప్పు చేయకుండా సంవత్సరం వరకు అండి మేము ఇక చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటే ఆయన జైలు పోయినాక ఆగినాం, అంతకుముందు ఆగినాం, అబ్బాయికి ట్రీట్మెంట్ చేస్తున్నది ఆగినాం. సంవత్సరం నుంచి కూడా సంవత్సరం వరకు ఇంకా నీకు నెలకు 10 రోజులకు సంవత్సరం అయిపోయింది కూడా మా ఇంటికి వచ్చి అమ్మ నీకు న్యాయం చేస్తా అని చెప్పి నెత్తి మీద చేపెట్టి చెప్పిన రోజులు ఉన్నాయి. సరే నమ్మినాం, పెద్ద మనిషి కదా నమ్మినాం. మాకు ఏ ఒక్క రోజు కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, వాళ్ళ మనసులో ఉన్నది ఇంకొకటి. మాకు న్యాయం జరగలేదు కాబట్టి మేము ఈరోజు ఈ విధంగా మీ ముందుకు వచ్చి మాకు న్యాయం జరగాలని చూసినాం. ఒకసారి సేమ్ పాప చెప్పినట్టు కోర్టుకు పోతే ఇదే కేసు మేము సిపి గారికి వెళ్తే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర వెళ్ళిన మాట వాస్తవం. అది వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడి ఒక 4 రోజులు సెట్ చేసుకొని చెప్పారు. ఆ మాట వాస్తవమే, అది కాలేదు. ఫస్ట్ వైసీపీ మన వెల్లంపల్లి సింగ్ గారు చెప్పినాం, అది కాలేదు. ఎవరి దగ్గర తిరిగినా మాకున్న పెద్ద మనుషులు కానీ మాకున్న లాయర్స్ కానీ ఎవరైనా సరే ఆయనకున్న పలుకుబడితోటి వాళ్ళని రాకుండా చేసి వాళ్ళకి ఇంత ఇస్తాం అని చెప్పేసి ఏ ఒక్కరిని కూడా రాకుండా చేసి మమ్మల్ని ఒంటరి చేసి కనీసం వీళ్ళు ఏం చేసుకుంటారు చేసుకోపోయే ఉద్దేశంతో ఎంతో ధైర్యంగా అన్యాయం చేయడం జరిగింది. అమ్మ ఒకటి లాస్ట్ మొన్న కూడా తల్లి లాస్ట్ ఒకసారి మన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు అవినాష్ కూడా అతను కూడా అన్న మీరు అన్న కేసులు ఎన్ని పెట్టుకున్నా మీ అందరూ మీరు కూర్చొని మాట్లాడని చెప్పేసి అట్లా కూడా 1 మంత్ ఈ రోజు వరకు కూడా ఇంకా వాళ్ళు టైం ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చినారు. చెప్పండి పాపం అమ్మాయి చాలా చిన్న అమ్మాయి, ఆమె భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, ఇవన్నీ కోర్టులు ఇవన్నీ పోతే చాలా ఇబ్బంది పడుతుంది అమ్మాయి. చెప్పండి సార్ అంటే అన్న మేము నా మాట విన్నాడు అతడు, మీరే న్యాయపరంగా పోతే పోండి అని చెప్పేసి అతను చెప్పినాడు. ఆ రోజు మా ముందే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఫోన్ చేసి సిరన్న ఈ పాపది ఇట్లా ఇబ్బంది అవుతుంది సెట్ చేసుకొని చెప్పేసి అన్నాడు. ఇట్లా అనేక సార్లు కూడా మమ్మల్ని మాట్లాడుతున్నాం చెప్పేసి ఈ రోజు మాకు ఈమె మీద కేసు ఫస్ట్ పెళ్ళైన 2 నెలలకే నల్లెన్ వేటది ఆ కేసు వేసిండు. ఆ తర్వాత 1 year కాగానే ఇంకేదో కేసు వేసిండు. ఇప్పుడు డబ్బుల కోసమే అయి ఉంటే పెళ్ళైన వెంటనే ప్రాబ్లం వచ్చిన వెంటనే మేము అదే పనిలో ఉండేవాళ్ళం కదండి. 1.5 year నుంచి మేము ఎందుకు ఫైట్ చేస్తాము? ఒక ఆడపిల్ల అయితే ఇట్లా వచ్చి ఇట్లా మాట్లాడాలి, ఇట్లా బయటపడాలి అని చెప్పి ఏ తండ్రి ఏ తల్లి కూడా కోరుకోరు. ఖచ్చితంగా మేము న్యాయం కోసమనే కాదండి. పేరు వచ్చినప్పుడు ఏమంటారు, మాకు ఎందుకని రాజకీయాలు? ఒకసారి లోకేష్ అంటారు, ఒకసారి చంద్రబాబు నాయుడు అంటారు, చిరంజీవి అంటాడు, పవన్ కళ్యాణ్ అంటాడు. మాకెందుకండి ఇవన్నీ కాదు. నా బిడ్డకు జరిగిన అన్యాయం ఉందో అన్యాయానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటాం అందరినీ. మేము ఏ రోజు కూడా చంద్రబాబు గారితో గాని లోకేష్ గారితో గాని మేము మాట్లాడడం కూడా జరగలేదండి. కానీ ఈ మీడియా ద్వారా నేను తెలియజేసుకుందామని అనుకుంటున్నాను. ఇంత అన్యాయం ఏ బిడ్డకు జరగకూడదు. నా బిడ్డకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. నా బిడ్డకు ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. అవసరం అనుకుంటే రేపు ఇవాళ కానీ ఇంకెప్పుడైనా సరే జోగి రమేష్ గారి ఇంటి ముందు కూడా ధర్నా చేసే పరిస్థితి వస్తుంది. వాళ్ళ ఇంటి ముందు టెంట్ వేసుకొని కూర్చొని నెల కానీ 2 నెలలు కానీ 5 నెలలు కానీ వాళ్ళ ఇంటి ముందునే కూర్చుంటాం. నా బిడ్డకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము అక్కడే కూర్చుంటాం. న్యాయం జరిగేంత పోరాటం చేస్తూ ఉంటామండి. ఇదైతే వాస్తవం. దయచేసి మీరందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను వేడుకునేది నా బిడ్డకు న్యాయం చేయండి. అయితే ఇంకొక విషయం ఏం చెప్దామని మంత్రి నారా లోకేష్ ఆఫీస్ వాస్తవేనా? మీ అంతకు మీరు వెళ్ళారా వసంత కృష్ణప్రసాద్ ఆఫీస్కి? లేకుంటే వసంత కృష్ణప్రసాద్ న్యాయం కోసం మేము వెళ్ళాం సొంతంగా 3 times వెళ్ళాం. 2 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఒకసారి ఆఫీస్కి వెళ్ళాం. ఆ వీడియోలు ఉంటే చెప్పుకోండి, ఆ వీడియోలు కూడా పెట్టమండి. మా అంతటి మాకు న్యాయం జరగలేదు కాబట్టి న్యాయం కోసం అని చెప్పి వసంత కృష్ణ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే వాళ్ళు నిన్న పెట్టిన వీడియో ఏదైతే ఉందో అది ఫస్ట్ టైం కాదండి, సెకండ్ టైం వెళ్ళాము. ఖచ్చితంగా అంటే ముందు మరి ఎవరు ఎందుకు వీడియో పెట్టలేదో నాకు తెలీదు. దానికి ముందు కూడా మేము చెప్పినట్టు సజ్జల రామకృష్ణ గారి దగ్గర కూడా వెళ్ళినాము.
అదే మీటింగ్ లో వారి ఇంట్లోనే జరిగింది మీటింగ్ వచ్చేసి అక్కడే మేము లాస్ట్ గేట్ ఫైనల్ గా నా పేరు అందరి కృష్ణ గౌడ్ అండి, సూర్యాపేట. ఫైనల్ గా నేను ఏం చెప్దామని అనుకుంటున్నానంటే, ఇప్పుడు వరకు మీరు అనుకుంటున్నట్టు నిన్న జోగి రమేష్ గారు చెప్పినట్టు లోకేష్ గారిని కానీ చంద్రబాబు గారిని కానీ నేను కలవలేదండి, మాట్లాడలేదు కూడా. బట్ మీ అందరి హెల్ప్ తో ఈ మీడియా ద్వారాగా నేను అనుకుంటున్నాను, లాస్ట్ కి జోగి రమేష్ సార్ నా పేరు కృష్ణ, లోకేష్ గారిని అంతటి కృష్ణ చంద్రబాబు గౌడ్, గారిని సూర్యాపేట. కృష్ణ గౌడ్ డాడీ ఒక్క నిమిషం ఆవు డాడీ. సూర్యాపేట. డాడీ ఒక్క నిమిషం నువ్వు చెప్పు. ఒక్క నిమిషం ఆగు డాడీ, నువ్వేం రెస్పాన్స్ ఇవ్వకు. ఒక్క నిమిషం చెప్పు. ఖచ్చితంగా ఎట్లాగో మా వెనక వచ్చేసి స్పై అయితే చేస్తున్నారు కదా, ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేం చేస్తున్నాం అనేది. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు కూడా ఖచ్చితంగా ప్రూఫ్ ఉంటుంటే చూపించమనండి. ఎందుకంటే మేము వెళ్ళలేదు, మేము ఎవరిని రీచ్ అవ్వలేదు, లోకేష్ గారిని కానీ చంద్రబాబు గారిని కానీ. బట్ మీ మీడియా ద్వారా ఖచ్చితంగా తెలియజేయాలనుకుంటున్నాను, వారి నుంచి కూడా మాకు సహకారాలు సపోర్ట్ అంది నాకు తొందరగా విముక్తి కలిగి దీంట్లో నుంచి నాకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను